Hi, hello, namaste. Nenu vi Sai Devan and welcome to Devan's classes. మీరందరూ బాగున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ టుడే కాగ్నిజెంట్ జెన్ సి డెవలపర్ జాబ్ ఓపెనింగ్స్ గురించి ఐఎమ్ మేకింగ్ అ వీడియో. సో దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ 2019, 2020 and 2021 pass outs of BTech, MTech and MCA. All branches are eligible and salary కూడా చాలా చక్కగా మీకు 4 నుంచి 4.5 LPA వరకు ఉండడం జరుగుతుంది. బట్ దీనికి లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 24th October, అంటే రేపే. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూసి వెంటనే అప్లై చేయండి. అప్లికేషన్ చాలా సింపుల్. సో జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్ యాజ్ వెల్. సో మీరు సివిల్ అయినా మెకానికల్ అయినా ఏ బ్రాంచ్ అయినా మీరు అప్లై చేయొచ్చు. So let's quickly go for it. But before going into the video, make sure that you subscribe to our channel. ఎందుకు అంటే మీకు ఇటువంటి వీడియోస్ ఇంకెంతో తేవడానికి నేను ట్రై చేస్తున్నాను. So Cognizant Gen C developer designation PAT and రావడం జరుగుతుంది. It is an off campus drive. Application deadline రేపు October 24th, 2021 11:59, అంటే రేపు midnight, రేపు EOD లోపల. And job functions వచ్చేసి it is under information technology and engineering web and software. సో మీకు CTC వచ్చేసి ట్రైనింగ్ లోని 4 lakhs per annum ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 4.5 lakh per annum ఉండడం జరుగుతుంది. సో ఇది ఎవరికి 2019, 2020 and 2021 బ్యాచ్ అవుట్స్ కి. అండ్ దీనికి క్యాండిడేట్స్ కి మినిమం 60% ఉండాలి. సో దీన్ని మనం ఒకసారి ఇన్ డీటెయిల్డ్ గా చూద్దాం, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది. ఎలిజిబిలిటీ క్రైటీరియా పరంగా చూసుకున్నట్లయితే we have already discussed 2019, 2020 and 2021 pass outs కి, and all branches are eligible. All branches eligible and consistent academic record ఉండాలి. 10th లోని 12th లోని మీ యూజీ, ఒకవేళ మీరు పీజీ చేసినా కూడా మీకు మినిమం 60% అన్నిట్లోని ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నో బ్యాక్లాగ్స్, నో స్టాండింగ్ ఎరియర్స్ అండ్ మాక్సిమం ఆఫ్ 2 years గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్. మీకు ఒకవేళ ఎడ్యుకేషన్ మధ్యలో గ్యాప్ ఉన్నట్లయితే మాక్సిమం 2 years ఉండాలి అని చెప్తున్నారు. And you need to have strong written and communication skills as well. And you need to be flexible to relocate anywhere in India. మీరు ఇండియాలోని ఎటువంటి ప్లేస్ కైనా రీలోకేట్ అవ్వడానికి రెడీగా ఉండాలి. అండ్ ఎటువంటి షిఫ్ట్ అంటే రొటేషనల్ షిఫ్ట్స్ అన్నమాట. సో మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, నైట్ షిఫ్ట్స్ కానీ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ టు ఆల్సో వర్క్ ఇన్ టెక్నాలజీ, డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ డొమైన్స్. అండ్ దీనికి అప్లై చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ అ రెజ్యూమే. మీరు మీ యొక్క రెజ్యూమేని అప్లోడ్ చేయాలి. ఆ రెజ్యూమేలో మీ పిక్చర్ కూడా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏదైతే రెజ్యూమే అప్లోడ్ చేస్తున్నారో మేక్ ష్యూర్ దట్ యూ ఇంక్లూడ్ దట్ పిక్చర్. అండ్ ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ స్కూల్ సర్టిఫికేట్స్, కాలేజ్ సెమిస్టర్ మార్క్ షీట్స్ scanned as one PDF file during test registration. సో టెస్ట్ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు మీ స్కూల్ మార్క్స్, ఇంటర్ మార్క్స్, బీటెక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక PDF కింద పెట్టాలి అని చెప్పడం జరుగుతున్నారు. Now students should have soft copies of the below mentioned documents. మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ తోటి మీరు రెడీగా ఉండాలి. సో రెజ్యూమే ఉండాలి, మాక్సిమం 2 pages, దాంట్లో మీ పిక్చర్ కూడా ఉండాలి. అండ్ ఆల్ అకాడమిక్ మార్క్ షీట్స్, మీ మార్క్ షీట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. పాస్పోర్ట్ ఇఫ్ అవైలబుల్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. నేను మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఈ బేసిక్ డీటెయిల్స్ లో మీ ఫుల్ నేమ్, మీ మిడిల్ నేమ్, మీ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రాపర్ గా ఇవ్వండి. యూ నీడ్ టు మెన్షన్ యువర్ జెండర్ అండ్ దెన్ యూ నీడ్ టు గివ్ యువర్ కాలేజ్ డీటెయిల్స్. మీ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. దాన్ని రీకన్ఫర్మ్ చేసి మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. దాని తర్వాత ఇది చేసిన తర్వాత మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీ ఫోన్ నంబర్ కానీ, లేదు అనుకున్నట్లయితే మీ మెయిల్ ఐడీస్ కానీ. దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ 10th, 12th అండ్ బీటెక్, ప్రీవియస్ ఎడ్యుకేషన్ కూడా మీకు 10th, 12th డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసినా లేదా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే యూ కెన్ మెన్షన్ దట్ యాజ్ వెల్. అండ్ మీ ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ లాస్ట్ లోని అప్లోడ్ చేయాలి. అండ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇస్ డన్. ఓకే, ఇట్స్ అ 5-minute registration process. లింక్ మీకు కమెంట్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టడం జరిగింది. మేక్ ష్యూర్ దట్ యూ గో ఫర్ ఇట్. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇప్పుడే మీకు చెప్పాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అని. దాని తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ లో మీకు ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ సి ప్రోగ్రామింగ్ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీకు TR and HR ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఫైనలీ యుల్ బి గెటింగ్ ది ఆఫర్ లెటర్. నేను పర్సనల్ గా వీటికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో TR and HR ఇంటర్వ్యూస్ కి చాలా యూజ్ అవుతుంది. రిటర్న్ టెస్ట్ వీటికి కోసం కూడా మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలి
అనుకున్నట్లయితే మీరు మన టెలిగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో లేదా మీకు డిస్క్రిప్షన్ లింక్ లోని వాట్సాప్ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో అది జాయిన్ అవ్వచ్చు. దానితో పాటు నేను ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ స్కిల్స్ పైన, ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ పైన. సో దాని యొక్క లింక్ కూడా, ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ ఆ వెబినార్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనే దానిపైన ఐఎమ్ కండక్టింగ్ అ ఫ్రీ వెబినార్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే you can join in the link that is provided in the description box. న్యూ కంప్లీట్ సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇందులోనే మీకు 50+ మాడ్యూల్స్ ఉంటాయి. 50+ మాడ్యూల్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. 70+ hours of టాప్ క్లాస్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో no matter where you're from, you can listen to these sessions and this will definitely change your life. And duration vachesi it is 40 to 50 days course, and you will be having mock interviews, mock GDs as well. So what will you learn in this course? You'll be having 70+ hours of training, 40+ modules, 50+ HR questions, HR adige gunshot questions meeku nerpinchadam jarugutundi. How you're supposed to answer and what kind of convincing skills you need to develop anedi nerpinchadam jarugutundi. You'll be learning how to perform in group discussions, essay writing, letter writing, email writing, presentation skills, your body language skills, voice and accent skills, telephone etiquette, so online interviews ela attend avvali, business etiquette, how to design your career planning sessions. So meer career etuvanti sector loki vellalanuntunnaru, different career paths gurinchi we will learn. You will be learning communication skills, we'll be having mock GDs, mock interviews, and this course is also useful for IELTS and TOEFL and many more. సో బోనస్ గా మీకు కెరియర్ ప్లానింగ్ సెషన్స్ ఉంటాయి, IITs, IIMs, ALMS తోటి వెబినార్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ బై మోర్ దెన్ 500 స్టూడెంట్స్ అండ్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. సో న్యూ బ్యాచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ సూన్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ కాంటాక్ట్ టు ద నంబర్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బిలో. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్డ్ యూ, అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ దేర్ ఇస్ సంథింగ్ లెఫ్ట్ అవుట్, డూ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే నాకు comments lo pettandi. I'll be more than happy to help. So have a good day, all the very best, happy applying. We'll see you in the other video.